అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చింతలపూడి మండలంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద సామూహిక నిరాహార దీక్ష చేయాలని చెప్పి జనసేన పార్టీ కార్యక్రమం చేస్తా ఉన్నది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆలోచించినట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ మండలంలో ప్రధానమైన సమస్యలు బోయగూడెం నుంచి నామవరం మీదుగా సీతానగరం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ గత 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా జనసేన పార్టీ చేయటం జరిగింది. అలాగే చింతలపూడి నుంచి బట్టువారిగూడెం బాలావారిగూడెం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ లేదా ఇటు చింతలపూడి నుంచి నాగిరెడ్డిగూడెం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ అలాగే మన లింగపాలెం నుంచి సీతానగరం మేడ్చెట్టివారిపాలెం వెళ్లే వరకు ఉన్నటువంటి మన మండలంలో ప్రధానమైనటువంటి రోడ్డు కానీ అలాగే చింతలపూడి పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు కానీ అలాగే సెంట్రల్ లైటింగ్ విషయంలో చూసినట్లయితే స్తంభాలు తుప్పుపట్టిపోతున్నాయి, వైర్లు తెగిపోతున్నాయి తప్ప ఈ ప్రజానీకానికి లైట్లు వెలిగించేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.